Today, my son, what God is saying to you today? Do you know that, my son? What God is saying to you? What God is promised to you? దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో ఏం ప్రమాణం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యము నీకు, బైబిల్ గ్రంథం యొక్క వాక్యము నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నీకు తెలుసా? ద బుక్ ఆఫ్ చాప్టర్ ప్రొవర్బ్స్ 6 and verse 3 చెప్పేది ఏంటి? ఆ వాక్యం నీతో ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు? నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయము. అంటే వాక్యం యొక్క అర్థం ఏంటి అంటే, నా కొడుక, నాకు పుట్టిన కుమారుడా, చిక్కబడితివి అంటే మాట నువ్వు ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్కి, నీ బెస్ట్ ఫ్రెండ్కి అయినా కానీ, నీ రిలేటివ్స్కి అయినా కానీ, మరి రిలేటివ్స్ ఇంకా బయట వారు ఎవరైనా కానీ, నువ్వు మాట ఇచ్చినప్పుడు, మాట ఇవ్వడం అంటే ఎలాంటి మాట ఇవ్వడం అంటే, నువ్వు అతనితో కలిసి టైం స్పెండ్ చేయడం మీన్స్, నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు, ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, ఆ జాబ్ ద్వారా నీకు అమౌంట్ వస్తుంది. ఆ వర్క్ చేసినందుకు నీకు ఒక రోజుకు ఒక 25,000, 30,000, 50,000 రూపాయలు వస్తాయి. ఆ 50,000 రావడం వల్ల నీ ఫ్యామిలీ పోషించబడుతుంది. నీ పిల్లలకు ఫుడ్ అనేది ఇవ్వబడుతుంది ఆ యొక్క డబ్బు ద్వారా. పిల్లలకు డైపర్స్ అని, ఫుడ్ అని, స్కూల్ అని, బట్టలని, నీ తల్లిదండ్రుల కోసం పోషించుకోవడానికి ఫుడ్ మెటీరియల్ కానీ, నీ కోసం, నీ బైక్ కోసం పెట్రోల్ కానీ, ఇలా చాలా చాలా రకాలుగా ఆ డబ్బు అనేది నువ్వు కష్టపడిన సొమ్ము, ఆ రోజు వచ్చే డబ్బు, ఆ యొక్క డబ్బు నిన్ను సంతోషపరుస్తుంది. నిన్ను ఇబ్బందుల పాలు కాకుండా ఆ డబ్బు కాపాడుతుంది. అలా ఆ వచ్చే డబ్బు కాస్త నీ ఫ్రెండ్కు నువ్వు మాట ఇవ్వడం వల్ల, నీ ఫ్రెండు సమ్వేర్ ఎక్కడికో దూర ప్రయాణం చేయడానికి తను ఒక్కడే ఉన్నప్పుడు, తను భయపడుతున్నప్పుడు, తను నిన్ను పిలిచినప్పుడు నువ్వు మాట సడన్గా ఇవ్వడం వల్ల, మాట ఇచ్చినప్పుడు నువ్వు ఆ మాటకు పడతావు, ఇరుకులో పడతావు. మీన్స్ నేను వస్తాను రా అన్నప్పుడు ఆ ఫ్రెండు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఫర్ దట్ నువ్వేంటంటే అక్కడ మాట ఇవ్వడం వల్ల నువ్వు నష్టపోతున్నావు. ఆ రోజును నష్టపోవడం వల్ల నువ్వు డబ్బు అనేది కోల్పోతున్నావు, ఆ రోజుకు వచ్చే అమౌంట్. అలా కోల్పోవడం వల్ల నీ పేరెంట్స్, నీ రిలేటివ్స్ కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బందుల పాలవుతారు ఆర్థికంగా. కరెంటు బిల్లు కట్టాలన్నా, వాటర్ బిల్లు కట్టాలన్నా ఆ యొక్క కష్టపడితేనే కదా నీకు వచ్చేది. సో ఆ మాట ఇవ్వడం వల్ల, వారితో పోవడం వల్ల, వారితో మీరు ఆ సమయం లేక మీరు నష్టపోతున్నారు. మీరు జాబ్ చేయనప్పుడు, ఆ డ్యూటీ జాబ్ చేయనప్పుడు, ఆ పని చేయనప్పుడు, ఆ డబ్బులు మీకు రానప్పుడు, ఫ్యామిలీ పోషించబడినప్పుడు ఇబ్బందుల పాలైతే మీ ఫ్రెండ్ మీకు తీసుకొచ్చి ఇస్తాడా? మని ఇవ్వడు. తన సంతోషం కోసం, తన అవసరం కోసం తీసుకొని వెళ్తాడు. మీరు ఆలోచించాలి కదా ఏదైనా కూడా. సో అలా మీరు ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు త్వరపడి వెళ్ళి నేను రానని చెప్పు, నన్ను వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాలని బలవంతము చేయము. అతనికి ఏం చేయాలంటే, నువ్వు మాటల ఒకవేళ తొందరపడి అలా మాట ఇచ్చినప్పుడు, నన్ను విడిచిపెట్టు మీన్స్ ఇన్ ద సెన్స్, నేను రావట్లేదు, నాకు పని ఉంది, నాకు చాలా వర్క్ ఉంది, మీరు వెళ్ళండి అని తెలివితో, జ్ఞానంతో నువ్వు అతనికి చెప్పాలి. నన్ను క్షమించు, నేను రాలేకపోతున్నాను నీ దగ్గరికి, నీతో పాటు నేను ప్రయాణం చేయలేకపోతున్నాను కొన్ని గంటలు, నన్ను విడిచిపెట్టు, నా పని నాకు ఉంది, మనం నెక్స్ట్ టైం కలుద్దాం. ఒకవేళ నీకు పని లేకపోతే, సమయం ఉన్నట్లయితే దెన్ యూ కెన్ గో. నువ్వు తర్వాత వెళ్ళిపో, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనతో పని చేసుకో, అట్లా ప్రాబ్లం లేదు. పని లేనప్పుడు వెళ్ళు, పని ఉంటే ఎలా వెళ్తావు? ఇక్కడ దేవుడు అదే అన్నాడు, నీ పని వదిలిపెట్టి వెళ్ళకో, నీ పని చేసుకో, కష్టపడి నీ పని చేయి ఫస్ట్.
అనవసరమైన పనుల జోలికి వెళ్ళకు అని దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా మాట ఇచ్చి తప్పిపోయి సమయాన్ని వ్యర్థం చేసుకొని జీవితాన్ని అతలాకుతలం చేసుకోవద్దని చెప్పేసి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మీతో. వెంటనే మీరు అలా మాట ఇచ్చిన వెంటనే మీరు మళ్ళీ త్వరపడి నన్ను క్షమించు, నేను రావట్లేదు, నన్ను క్షమించు మై ఫ్రెండ్, యూ కెన్ గో అని చెప్పేసి చెప్పండి. అలా తప్పించుకోవాలి ఆ మాటను. ఎందుకంటే మీరు సఫర్ అవుతారు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.